ఒకరోజు అతను భిక్షాటనకు బయలుదేరాడు. కానీ ఆ రోజు అతనికి పిడికెడు బియ్యం కూడా దొరకలేదు, తినడానికి కూడా ఏమీ దొరకలేదు. దీంతో ఆ బ్రాహ్మణుడు చాలా నీరాసంగా ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడిపై జాలిపడిన శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో అతనికి ఎదురుగా పోయి, ఓ బ్రాహ్మణోత్తమ, ఏమైంది, ఎందుకు ఇలా నిరాశంగా ఉన్నామని చెప్తాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, స్వామి, నేను అనేక కష్టాలను అనుభవిస్తున్నాను. తినడానికి కూడా తిండి లేదు, ఉండడానికి నీడ లేదు, వేసుకోవడానికి వస్త్రాలు లేవు, నా పరిస్థితి చాలా దీనంగా ఉంది. మరి నా కష్టాలు తొలిపోయే మార్గం తెప్పమని చెప్తాడు. దానికి ఆ ముసలి బ్రాహ్మణుడు ఇలా చెప్తున్నాడు, మహావిష్ణువు అవతారంలో సత్యనారాయణ స్వామి ఉన్నారు. మరి ఆయన వ్రతం చేసినట్టయితే అన్ని కష్టాలు తొలిపోతాయని చెప్పి ఆ వ్రతం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, సామానులన్నీ చెప్పి అక్కడి నుంచి అంతకు వెళ్ళారు. మరి ఆ బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలనే సంకల్పంతో తెల్లవారి వరకు మేము కూడా ఉన్నాడు. తెల్లవారు ఉదయం వేసి సత్యనారాయణ స్వామికి నమస్కరించి, స్వామి, ఈ రోజు నేను భిక్షాటనకు బయలుదేరుతున్నాను, నాకు వచ్చే సొమ్ముతో మీ వ్రతం చేస్తానని మొక్కుతున్నాను. పూర్వం తీర్చే సత్యనారాయణ స్వామి అతనికి ప్రత్యుపదనం ఇచ్చారు. దాంతో ఆ బ్రాహ్మణుడు బంధువులను మిత్రులను కలిసి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వైభవంగా చేశాడు. అంతటా స్వామి దయ కలిసి ఆ బ్రాహ్మణుడి కష్టాలన్నీ తొలిపోయేలా చేశాడు. దాంతో ఆ బ్రాహ్మణుడు ప్రతి నెల వ్రతం చేస్తూ ఇంటి దగ్గర అన్నదానం నిర్వహిస్తూ అన్ని కష్టాల నుంచి విముక్తి పొందాడు. మరి ఈ బ్రాహ్మణుడి బలం విని ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేశారని సూతభాగంని తొడగాలి భాగంలో అడుగుతున్నారు. దానికి సూతభాగంగా చెప్తున్నాడు. మరి ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడకుండా చేస్తుండగా ఒకరోజు ఆ గ్రామంలోకి కట్టెలమ్మ అతను కట్టెల మోపును పట్టుకుని ఆ ఊరిలోకి వచ్చాడు. ఆయనకు కొంచెం నీరసంగా ఉండడంతో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అది గమనించిన గ్రామస్తులు, నాయన, ఏమైనా నీరసంగా ఉన్నామనేసరికి, ఈ కట్టెలమ్మే డబ్బుతోనే నేను జీవిస్తున్నాను, ఈ కట్టెల మోపు కూడా అమ్ముడుకోలేదు, తినడానికి కూడా నా దగ్గర ఏం లేదు, ఏదైనా ఉంటే ఇప్పించని అడుగుతారు. అప్పుడు ఆ గ్రామస్తులు, ఈరోజు మా ఊర్లో బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా వ్రతం చేస్తాడు, అక్కడ అన్నదానం నిర్వహిస్తాడు, మీరు వెళ్ళండి అని చెప్తారు. ఆ కట్టెల మోపతను ఆ బ్రాహ్మణుని ఎండిపోతారు. అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటే చూశారు. చివరి వరకు అక్కడే ఉండి కీర్త ప్రసాదం తీసుకుని ఆ స్వామి ఇంత భోజనం చేసి మెల్లగా ఆ బ్రాహ్మణుడిని అడుగుతారు, స్వామి, మీరు చేస్తున్న వ్రతం ఏమిటి, దీని ఫలితం ఏమిటి అని చెప్తారు. ఆ బ్రాహ్మణుడు గతంలో తన కష్టాలు ఎలా పొంగిపోయో చెప్పేసరికి ఈ కట్టెల మాటలు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం మీద బాగా ఆసక్తి గురుతుంది. దాంతో అతను ఈ కట్టెలన్నీ డబ్బుతో నేను వ్రతం చేస్తానని మొక్కుకుంటాడు. ఒప్పుకోవడమే నేను అతనికి వ్యక్తి బుధనం వస్తుంది. ఆ తర్వాత అతడు సత్యనారాయణ స్వామి వ్రతానికి కావాల్సిన పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పండ్లు ఇవన్నీ అలాగే కావలసిన సామాన్లు తీసుకుని వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేశాడు. అంతటా స్వామి దయతలిచి అతని కష్టాలన్నీ తొలిపేలా చేశాడు. శ్రీరమాసేత సత్యనారాయణ స్వామి వ్రతాభ్యో నమః. ద్వితీయోధ్యాయ సమాప్త. కొబ్బరికాయ పట్టుకుంటుందమ్మా, చేతిలో 2 పూల అక్షంతలు పట్టుకోండి. 3వ గంట ప్రారంభమవుతుంది. తృతీయోధ్యాయ తృతీయోధ్యాయ ప్రారంభ. అనులారా, మీకు మరొక కథ చెప్తాము, శ్రద్ధ వినండి. పూర్వము పుల్కాపుట రాజు ఉండేవాడు. అతడు సత్పవిత్ర కలిగి ఉండేవాడు. ఒక రోజు అతను భాగ్యాశీరం అనే నది తీరంలో తన భార్యతో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాడు. వ్రతం చేస్తుండగా ఒక వైశ్యుడు వ్యాపారం కోసం వెళ్తుండగా ఆ నదీ తీరంలోకి
ఆ రాజు చేసిన వ్రతం చూసి దిగి అక్కడికి వెళ్ళి ఇలా అనుకున్నాడు, రాజు మీరు చేస్తున్న వ్రతం ఏమిటి, దీని ఫలితం ఏమిటి, వివరంగా చెప్పండి అన్నాడు. దానికి రాజు ఇలా చెప్తున్నాడు, ఓ వైశ్యుడా, నాకు సంతానం లేదు, సంతానం కోసం నేను ఈ వ్రతం చేస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ వైశ్యుడు ఆ వ్రతం అయ్యే వరకు అక్కడ ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకొని మెల్లగా భార్య అయిన లీలావతి కూడా ప్రసాదం వెంట పెట్టుకొని తను కూడా వ్రతం చేయాలని సంకల్పించుకుంటాడు. ఆ రోజు వ్యాపారానికి స్పర్శ చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికెళ్ళి తన భార్య అయిన ఈ లీలావతికి ఈ విషయం చెప్పాడు. తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాడని మొక్కుకున్నాడు. తను తెచ్చిన ప్రసాదం తన భార్యకి ఇచ్చాడు. ఆ భార్య ఆ ప్రసాదం తినడంతో సత్యనారాయణ స్వామిని సంతుష్టుడై ఆ వైశ్యునికి ఒక కుమార్తెను ప్రసాదించాడు. ఆ కుమార్తెకు కళావతి పేరు కూడా పెట్టారు. కానీ ఆ పేరు పెట్టే వేడుకలో సత్యనారాయణ స్వామి మొక్కును మర్చాడు. అమ్మాయి పెరిగి పెద్దదైంది, యుక్త వయసుకు వచ్చింది. సత్యనారాయణ స్వామి మొక్కు గురించి తన భార్య లీలావతి ఎప్పుడు గుర్తు చేసినా అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అనే మాటను దాటవేశాడు. తగిన వరుణ్ణి గుర్తిస్తూ విచారించి కంచీపురంలో గుణవంతుడు అందగాడైనటువంటి వయసు నుంచి మహావైభవంగా పెళ్లి చేశాడు. మరి ఆ పెళ్లి వేడుకలో పడి సత్యనారాయణ స్వామి ఇబ్బంది మర్చారు. దేవుడి స్థానాలకు కూడా అర్థం ఉంటుంది కదా, దాంతో సత్యనారాయణ స్వామి కోపించిన వాడే తగిన సమయం కోసం వేచి ఉన్నారు. కొంతకాలం అయ్యాక మామ అల్లుడు ఇద్దరు కలిసి చింతకేతు మహారాజు కుమారుడిని రత్నసారపురానికి వ్యాపారానికి వెళ్ళారు. ఆడిన మాట తప్పిన రైతులకి గొప్ప దుఃఖం కలగాలని సత్యనారాయణ స్వామి శాపిస్తాడు. ఆ శాపవశం వలన చింతకేతు మహారాజు కుమారుడే రత్నసారపురుడే రాజు కొంతమంది దొంగలు ఆ రాజుగారి కార్యక్రమం నుంచి సొమ్మును దొంగలించి బట్టలు వెంటబడుతుంటే ఆ దొంగలు ఆ వయసుల మధ్యనే విడిచి పారిపోయినారు. ఇంకేముంది, ఆ బట్టలు ఆ వయసులే దొంగలనుకొని రాజు ముందు ఉంచారు. రాజు వారిని విచారించని తగిన శిక్షను ఇచ్చి కారాగృహంలో బంధించారు. దానితో వాళ్ళ కష్టాలు అక్కడితో ఆగిపోలేదు. ఇంటి దగ్గర లీలావతి కళావతి ఇద్దరు కూడా అనేక కష్టాలను అనుభవిస్తున్నారు. తినడానికి తిండి లేక, ఉండడానికి నీడ లేక ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు. ఒకరోజు కళావతి ఒకరింట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చూసింది. చివరి వరకు అక్కడే ఉంది, తీర్థ ప్రసాదం తీసుకుంటుంది. తన తల్లి కూడా ప్రసాదం తీసుకుని వస్తుంది. ఇంటికి రాగానే తల్లి మందలిస్తుంది, అమ్మా ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నావు, ఎందుకు లేట్ అయిందని చెప్తుంది. అప్పుడు బిడ్డ చెప్తుంది, అమ్మా ఒక ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటే చూశాను, అందుకే ఇంత లేట్ అయిందని తను తెచ్చిన ప్రసాదని తన తల్లికి ఇస్తుంది. అప్పుడు తన తల్లి జ్ఞానోదయమై నేను కూడా వ్రతం చేయాలని తన భర్త అల్లుడు రాక కోసం ఆగకుండా వెంటనే బంధువులను మిత్రులను పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంది. దాంతో సత్యనారాయణ స్వామి దయతలిచాడు. మరి భక్తిగా ఆమె వేడుకుంటుంది, నా భర్త అల్లుడు ఇద్దరిని క్షేమంగా చేర్చమని కోరుకుంటుంది. లీలావతి పచ్చాపగనికి మించిన శిక్షలేదని లీలావతి పచ్చపగనికి సంతోషించిన ఆ దేవుడు చెన్నకేతు మహారాజు కలలో కనిపించారు. నువ్వు పట్టుకున్న వయసులు ఇద్దరు అమాయకులు, వాళ్ళని విడుదలేము, లేకపోతే నీకు అనేక కష్టాలు ఏర్పడుతుందని చెప్తాడు. వెంటనే రాజు తెల్లవారుజామున సభను చేసి తనకు రాత్రి వచ్చిన కళ అందరికి చెప్పి ఆ వయసులను చెర నుంచి విడిపించాడు. వాళ్ళకు స్నానాభావాలు చేయించాడు. కట్టుకోవడానికి నూతన వస్త్రాలు ఇచ్చి వాళ్ళకు స్వాధీనం పరుచుకున్న దానికి రెట్టింపు ధరమిచ్చి వెళ్ళి రమని ఆశీర్వదించి పంపాడు. శ్రీరమాసేత సత్యనారాయణ స్వామి దేవత తృతీయోధ్యాయ సమాప్తాం. అక్కడికి పోతే